కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతా ఉంది. కానీ ఈ యొక్క యూనివర్సిటీలను కూడా ఇప్పటివరకు డెవలప్ చేయలేదు. ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ అంటే చెప్పుకోవడానికి మాత్రమే ఇది ప్రభుత్వ యూనివర్సిటీ. కానీ మనం గ్రౌండ్ లెవెల్ కి చూస్తే వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు వసూలు చేస్తున్నా సరే హాస్టల్లో సరిగా మనకి పౌష్టిక ఆహారము లేదు. ఎక్కడ చూసినా ఇప్పటికీ యూనివర్సిటీలో 82% టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ కాలేదు. గత 9 ఏళ్ళుగా ఇదే పరిస్థితి, ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. మనం చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీ ప్రారంభమైనప్పుడు 2400 ఎకరాలు ఉంటే ఇప్పుడు కేవలం 1200 ఎకరాలే మిగిలింది. ఏడా చూసినా మొత్తం యూనివర్సిటీ కబ్జా. ఈ కబ్జాలకు ఎస్టేట్ సెల్ ఏమో పనికిరాని ఎస్టేట్ సెల్, అది చక్కగా ఉద్యోగం ఏమి లేదు. ఇప్పటికీ కూడా ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది యూనివర్సిటీకి మొత్తం ప్రహార కూడా నిర్మించాలి, యూనివర్సిటీ ల్యాండ్ ఎందుకో సర్వే చేయాలి. ఇప్పుడే ఏబీవీపీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. విద్యాశాఖ మంత్రిని నియమించి యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించి ఉస్మాన్ యూనివర్సిటీని డెవలప్ చేయాలి. తెలంగాణ గుండె చప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ. అదే ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు నిప్పు కనికలు. విద్యార్థులు ఒక్కసారి తలుచుకుంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దదించుతారు కూడా. కాంగ్రెస్ సర్కార్ కూడా ఏబీపీ హెచ్చరిస్తా ఉంది. వెంటనే యూనివర్సిటీ డెవలప్ చేయాలి, లేదంటే బిడ్డ కాంగ్రెస్ ఖబర్దార్. ఇప్పుడు ఏబీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మేము శాంతియుత ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా కూడా విద్యా వ్యవస్థను తుంగలలోకి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ ఏబీపీ మాత్రం ఈ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీ ఫీజులు వచ్చేదాకా విద్యార్థులకు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేము ఈ శాంతియుత ధర్నా చేస్తా ఉన్నాము. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అంటే అన్ని రేవంత్ రెడ్డి గారు ఈ పొరపాట్ల నుంచి ఎమ్మెల్యే కొనుగోలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి పురోగతి లేకుండా చేస్తా ఉన్నారు. విద్యా వ్యవస్థను తుంగలదొక్కితే ఈయనను ప్రశ్నించేవాడు లేకుండా ఉంటారని విద్యా వ్యవస్థను విద్యా మంత్రి అతనితో చేయడం వల్ల విద్యా వ్యవస్థను పురోగతిని సాధించొద్దు, వీసీలను నియమించొద్దు, విద్యార్థుల పట్ల ఎటువంటి నాణ్యతంగా బోధించకుండా చేయనిక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. విద్యాశాఖ మంత్రి పెట్టకపోవడం అంటే పెట్టకపోవడం కూడా ఈ రాష్ట్ర